నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అయ్యో పాపం అని బిచ్చం వేస్తున్నారా? అయితే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, జాగ్రత్త. అవును, మీరు విన్నది నిజమే. బిచ్చం తీసుకోవడం కాదు, ఇవ్వడము నేరమే. ఇంతకీ అది ఎక్కడ, ఎప్పుడు? వివరాలు చూద్దాం. ఇండోర్లో బిచ్చం వేస్తే కేసు. కొత్త ఏడాది నుంచి అమలు చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో అత్యంత పరిశుభ్రమైన సిటీగా పేరొందిన ఇండోర్ ఇక బిచ్చగాల రహితంగా మారనుంది. రోడ్లపై యాచకులు లేకుండా కఠిన చర్యలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సిటీలో భిక్షాటనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సోమవారం ఇండోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ మీడియాకు తెలిపారు. అంటే మన ఇండియాలోనే టాప్ క్లీనెస్ట్ సిటీ అని అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఆ ఇండోర్ సిటీలో బిచ్చం తీసుకోవడము, బిచ్చం ఇవ్వడం కూడా నేరమే అని చెప్పి దాన్ని నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా అక్కడి కలెక్టర్ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. అది జనవరి 1 నుంచి కూడా అమల్లోకి రాబోతుందని చెప్పారు. జనవరి 1 నుంచి సిటీలో ఎవరైనా యాచించినా, యాచకులకు బిచ్చం వేసినా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. యాచక వ్యతిరేక అవగాహన యాత్ర ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు. యాచకులకు డబ్బులు ఇవ్వడం ద్వారా పాపంలో భాగస్వాములు కావద్దని ఇండోర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ పట్టణాన్ని యాచకుల రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్పూర్, పాట్నా, అహ్మదాబాద్ వంటి 10 నగరాల్లో అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. మా స్టడీలో కొంతమంది బిచ్చగాళ్లకు పక్కా ఇల్లు, మరికొందరు పిల్లలకు బ్యాంకులో జాబ్ ఉన్నట్టు తేలింది. ఒక బిచ్చగాడిని తనిఖీ చేయగా 29,000 రూపాయలు అతని దగ్గర లభించాయి. రాజస్థాన్ నుంచి పిల్లలతో వచ్చిన ఒక ముఠ ఇక్కడ హోటల్లో బస చేసి భిక్షాటన చేస్తుండగా పట్టుకొని పిల్లల్ని రక్షించామని ఈ ప్రాజెక్టు ఆఫీసర్ దినేష్ మిశ్రా కూడా తెలిపారు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి యాచకులకు 6 నెలల పాటు ఆశ్రయం ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చెప్పారు. అయితే ఈ వార్త విన్నాక నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేంటంటే మన హైదరాబాద్ నగరంలో, దేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఉంది. ఇదే హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థ రీసెర్చ్ చేసినప్పుడు బిచ్చగాళ్ళల్లో సగటున ప్రతి ఒక్కళ్ళకి నెలకి 60,000 నుంచి 70,000 సంపాదన వస్తుందని, ఒకవేళ కుటుంబంలో 4 కానీ 5 కానీ ఉంటే వాళ్ళు ఒక నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న వాళ్ళు బిచ్చగాళ్ళు ఎలా అవుతారని కూడా సర్వే తేలింది. ఈ సర్వే రిపోర్ట్ను కూడా ఒక ప్రముఖ పోలీసు అధికారే వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాలు మనకి గూగుల్లో కూడా దొరుకుతాయి. ఇకపోతే ఈ బిచ్చం ఎత్తుకోవడం అని, ఈ బెగ్గింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఒక అంతర్జాతీయ కుట్ర అని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలోనే కాదు, చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో కొంతమంది రౌడీ షీటర్లు కావచ్చు, కొంతమంది మాఫియా వాళ్ళు కావచ్చు, ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బెగ్గర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అంటే వాళ్ళకి భోజన వసతి, ఉండటానికి ఇల్లు సౌకర్యాలు కల్పించి వాళ్ళకి రోజుకి 200 కానీ 300 కానీ కూలీ ఇస్తూ వాళ్ళతోని బిచ్చం ఎత్తిస్తూ 1,000 రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఆ ముఠ. అలాంటి ఒక మాఫియాని తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇది ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇండియాలోనే టాప్ క్లీనెస్ట్ సిటీగా ఉన్న ఈ ఇండోర్లో పైలట్ ప్రాజెక్టు కింద మొట్టమొదటిసారి ఇది అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ డిసెంబర్ నెల 31 వరకు కూడా దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జనవరి 1 నుంచి కూడా ఈ సిటీలో ఇది అమలవబోతుందన్నారు. ఇది ఇండోర్లో అమలైన తర్వాత కొన్ని రోజులకి ఈ ప్రాజెక్ట్ని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్పూర్, పాట్నా, అహ్మదాబాద్ లాంటి 10 నగరాల్లో కూడా అమలు చేస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.